హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. అదేంటి సండే రోజు నాన్ వెజ్ చూపించాల్సింది పోయి మెంతికూర పప్పు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మేము తినేదల్లా చికెనే తింటాం ఎక్కువగా. ఇప్పుడు దానికి బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ కూడా మానేసాము. అందుకని మెంతికూర పప్పు చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మెంతికూరని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో కందిపప్పుని ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా పోసేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, మెంతికూర, పసుపు వేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మెంతికూర అనేది మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ కూడా వేసేసి ఈ మిశ్రమంలో పప్పుని వేసుకొని, ఇక్కడ నేను చింతపండు అనేది వేయలేదండి, నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసి కలిపి దించేసుకోవాలి. మెంతికూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మినప వడియాలతో తింటున్నాను.